హలో అండి అందరికీ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ మీకోసం తీసుకొచ్చాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకోసం చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక స్వచ్ఛమైన పావు లీటర్ కొబ్బరి నూనె తీసుకోండి. మాకు ఇది అవైలబుల్గా ఉంటుంది, ఎందుకంటే పక్కనే మిల్లు ఉంది, సో అక్కడ ఆడించుకొని తీసుకున్నాము. అండ్ మీకు అది అవైలబుల్గా లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ 5-6 మందార పూలు వేసుకోండి, ఎర్ర మందార పూలని. అండ్ మందార ఆకుల్ని కూడా వేసుకోండి, చింపుకొని వేసుకోండి. గుప్పుడు గోరింతాకులను వేసుకోండి, గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. సో మెంతులు అయితే లాస్ట్ వేసుకుందామండి, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, ఇదే అనమాట. ఉసిరికాయ ముక్కలు మనకి హెయిర్ని చాలా గ్రోత్ అండ్ స్ట్రాంగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఉల్లిపాయలో కెరాటిన్ ఉంటుంది, దానివల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్గా బాగా పెరుగుతుందండి. అండ్ మెంతుల వల్ల చాలామంది హెడేక్తో బాధపడతారు కదా, సో అసలు హెడేక్ అనేది ఉండదు, చాలా చలవ చేస్తుందండి. అండ్ కలబంద వేయడం వల్ల ఏంటంటే హెయిర్ కండిషనింగ్కి బాగా యూజ్ అవుతుందండి, చాలా షైనింగ్గా సిల్కీగా ఉంటుందండి హెయిర్. అండ్ మందార పువ్వుల వల్ల మనకు తెలిసిందే కదండి, చాలా బాగా ఎదుగుతుంది జుట్టు. మెంతులు వేసుకుందామండి, మెంతులు చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ చాలా డాండ్రఫ్ కూడా ఉండదు. ఈ ఆయిల్ ఓన్లీ హెయిర్కి గ్రోత్కి మాత్రమే కాదండి, డాండ్రఫ్ ఉండదు, హెడేక్ ఉండదు, చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అండ్ బ్లాక్గా థిక్గా పెరుగుతుందండి హెయిర్. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, బికాజ్ మా మదర్ కూడా నాకు ఈ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు, నేను కూడా ఈ ఆయిల్ని వాడుతున్నాను. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ఇంకా చాలా హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, ఓన్లీ ఉసిరికాయ వేసి ఆయిల్ కాయడం, ఇంకా అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అన్నీ కూడా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. సో నా హెయిర్ కూడా చాలా లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేను డెఫినెట్గా ఏదో ఒక వీడియోలో మీకు చూపిస్తాను నా హెయిర్ని కూడా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తాను. సో ఈ ఆయిల్ వల్ల చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమందికి లాంగ్ ఉంటే పలచగా ఉంటుంది, కొంతమందికి అసలు హెయిర్ గ్రోత్ అవ్వదు అని అనుకుంటారు, బట్ ఈ ఆయిల్ వల్ల చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఉసిరికాయ వేసాం కదా, ఈ ఉసిరికాయ చాలా ప్రభావం చూపుతుందండి మనకి ఈ ఆయిల్ వల్ల. ఈ ఆయిల్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని ఎందుకు చెప్పానంటే అందుకేనండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది హెయిర్. అండ్ అలోవెరా వల్ల అయితే కండిషనింగ్కి బాగా యూజ్ అవుతుందండి, చాలా షైనీగా ఉంటుంది హెయిర్, చాలా బాగా గ్రోత్ అవుతుందండి. డెఫినెట్గా ఈ ఆయిల్ని యూజ్ చేయండి, ఖచ్చితంగా మీ హెయిర్ బాగా పెరగడానికి నేను 100% గ్యారంటీ. సో ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి, హెయిర్ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియోస్ చేస్తాం. అండ్ మన వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.